అందరికీ నమస్తే. సో మనం ఇప్పుడు చూస్తున్న వార్త వచ్చేసి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న సార్ వచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి మరి బాన్సువాడ నుంచి చాలా కాలం నుంచి గెలుస్తున్నటువంటి రాజకీయ నాయకుడు. మరి ఇది నిజంగా కూడా మన తెలంగాణలో అత్యంత సీనియర్ ఎవరు అంటే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ఒక పేరుగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈయన గతంలో టీడీపీలో పనిచేసిండు, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా నమ్మిన బంటులాగా ఉన్నాడు. సో తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు నాకు తెలిసి బాబ్రీ అక్కడ మహారాష్ట్రలో కడుతున్న బాబ్రీ ప్రాజెక్టు గురించి అక్కడ ధర్నా జరుగుతున్నది. ఇక్కడ ఫిలిం నగర్లో బంజారా హిల్స్లో ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు అనమాట, టెంట్ వేసుకొని. సో ఆయన పక్కలో కూర్చొని చంద్రబాబు నాయుడు దగ్గర పొద్దుస్థానం జిందాబాదులు కొట్టి నైట్కి నైటే తెలంగాణ సెంటిమెంట్కి భయపడి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో పోచారం శ్రీనివాసరెడ్డి అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే నమ్మిన వాళ్ళని ఇడిచిపెట్టి పోవడం ఆయన పెద్ద లెక్కగాని పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో చాలా నమ్మిన తర్వాత మరి ఆయన వదిలేసి కేసీఆర్ గారి సమక్షంలో చేరడం జరిగింది. సరే, ఆ రోజు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ కోసం భయపడి, తెలంగాణ సెంటిమెంట్ కోసం భయపడి మరి పార్టీ మారిండు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు మరి చాలా గౌరవపరమైన వ్యవసాయ శాఖ మంత్రికి ఇచ్చిండు ఫస్ట్ టర్మ్లో 2014 నుంచి 19 వరకు. తర్వాత మరి అసెంబ్లీ స్పీకర్గా కూడా అవకాశం ఇచ్చిండు ఆయనకు. సో ఇచ్చినా కానీ మొన్న 23 ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఈయన గెలిచిండు. ఈయన పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ వెవులో కూడా బాన్సువాడ నుంచి గెలిచిండు. గెలిచిన తర్వాత ఆయనకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి అనమాట. సో గతంలో మరి ఇందిరమ్మ ఇండ్లు, ఇది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ బాన్సువాడలో చాలా పెద్ద మొత్తంలో కట్టిరనమాట. తెలంగాణలో సిద్దిపేటల, సిరిసిల్ల, గజ్వేల్ల తర్వాత ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో కూడా బాన్సువాడలో కూడా చాలా పెద్ద మొత్తంలో కట్టారు. మరి ఆ బిల్లులన్నీ పెండింగ్లు ఉన్నాయంట. దాదాపు 200-300 కోట్ల బిల్లులు పెండింగ్లు ఉన్నాయని ప్రచారం జరిగింది అప్పట్లో. సో మరి ఆ బిల్లులన్నీ విడుదల చేయాలంటే మరి ఏంది మార్గం అంటే అన్న ఏం లేదన్న, నువ్వు కూడా పార్టీ మారేసాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వార్తలు వచ్చినాయి అనమాట. ఎందుకంటే వీళ్ళంతా గతంలో టీడీపీలో పనిచేశారు. గతంలో టీడీపీలో వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఒక గంప కోడి పిల్లలు అనమాట. మనం అంటాం కదా, అదేమంటారు, ఒకటే కుంపటి కోడి పిల్లలు అంటారు కదా గ్రామాల్లో సామెతలు. సో వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యరికం చేసి మరి ఆయన పార్టీ బీఫామ్ మీద గెలిచిన అందరూ కూడా ఏమంటారు, దోస్తులు అని చెప్పుకోవచ్చు, లేకుంటే బ్యాచ్మేట్స్ అని చెప్పుకోవచ్చు. రాజకీయంగా పొలిటికల్గా బ్యాచ్మేట్స్. రేవంత్ రెడ్డి చాలా చిన్న ఆయన కంటే కానీ, బట్ అందరూ కూడా టీడీపీలో పనిచేశారు కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పార్టీ మారడం జరిగింది. మారిన తర్వాత మరి పెద్దగా అభివృద్ధిలో మాత్రం పెద్దగా తేడాలు అనిపించినట్లేదు. ఆయనకి ఇవ్వాల్సిన నిధులు కూడా పెద్దగా రిలీజ్ చేయనట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలుసు, మీరు జాయిన్ కాగానే మీ నిధులు మీకు ఇచ్చేస్తే మళ్ళీ మీరు ఎక్కడ జంప్ అయ్యారో తెలుసు. కాబట్టి ఆయన గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు ప్రదర్శించడంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆరితేరిన సిద్ధాస్తుడు అనమాట. సో ఎవరికి ఎట్లా చేయాలని చెప్పేసి ఆయనకు క్లియర్గా కంప్లీట్ ఐడియా ఉంది. కాబట్టి మీ బిల్లులని చెప్పేసి ఇవ్వకుండా పెండింగ్ పెట్టిండని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అర్థమైందన్నమాట, గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి అని ఆడేట మంది గుసగుస అంటారు కదా. అట్లా కూడా బాన్సువాడ అంటే పూర్తిగా అది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఉండేది పెద్ద మొత్తంలో రైతులు కాబట్టి రైతులు సంతోషం లేకపోతే ఏ పార్టీనైనా ఓడిస్తారని చెప్పేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి గతంలో ఎన్నోసార్లు అధికారం తారుమారైనప్పుడు చూస్తుండే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1999లో కార్గిల్ యుద్ధం కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత 2009 అది 1999 నుంచి 2004 వరకు ఆయనే ముఖ్యమంత్రి కదా. ఆ కాలంలో మరి ఆయన చేసిన విపరీతమైన ప్రచారాలు ఏంటంటే కంప్యూటర్ నాకే తెలుసు, సెల్ ఫోన్ నాకే తెలుసు, ఇవన్నీ నేనే కనిపెట్టిన, యూత్ అంతా నాకే వేస్తారు, ఆ ఊర్లో సీసీ రోడ్లు నేనే వేయించిన, మోరీలు నేనే కట్టించిన, వాళ్ళకు ఇందిరమ్మ అప్పుడు ఇల్లు ఇస్తున్నారు అనమాట. ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తుండే. ఆ ఇల్లుకు 8,000-10,000 బిల్లు ఇస్తుండ్రి. అట్లాంటి ఇల్లు ఇప్పించిన, పింఛన్ ఎంత 70 రూపాయలు. సో చంద్రబాబు నాయుడు గారి కాలంలో మరి అట్లా జరిగిందనమాట. పెన్షన్ కోసం అట్లా ఇబ్బందులు ఉంటుండే. సో దాంతోపాటు మరి వివిధ కులాలకు సంబంధించిన వారికి ఇట్లా కేసీఆర్ గారు ఎట్లా అయితే ప్రవేశపెట్టారో అప్పుడు ఆయన కూడా సైకిళ్ళు కానీ, పాల క్యాన్లు కానీ, వివిధ లోన్లు ప్రవేశపెట్టిన అని చెప్పేసి పథకాలు ప్రవేశపెట్టి మరి పిల్లలకు సైకిళ్ళు, గర్ల్స్కి సైకిళ్ళు అట్లా అవన్నీ కూడా పంపిణీ చేసి మొత్తం నేనే ఈ 2020 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి విజన్ 2020 అని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు. అయినా కానీ ప్రజలు మరి వాళ్ళకు నచ్చలేదు. ఎందుకో మరి చంద్రబాబు నాయుడు కాలంలో ఆ రోజుల్లో విపరీతమైన కరువు వచ్చింది. ప్రజలందరూ కూడా
నిజంగా పంటలు వండక కంపకట్టెలు కొట్టుకొని అమ్ముకొని బతికే పరిస్థితులు ఉండేది. మరి ఆ పరిస్థితులన్నింటిని కూడా గమనించి ప్రజలు మార్పును కోరుకున్నారు. సో అప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు అన్నమాట. ప్రజలు ఎప్పుడైతే అసంతృప్తి మొదలవుతుందో అప్పుడు రాజకీయ నాయకులకు ఎంత పెద్ద ఉద్దండులకైనా ఓటమి తప్పదని చెప్పేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి మరి ఆయన మనసు మారినట్టుంది. మళ్ళీ నేను అరే పార్టీ మారిన అనవసరంగా అని చెప్పేసి మనసు మారినట్టుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు కూడా బాన్సువాడ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారన్నమాట. ఖచ్చితంగా ఈసారి పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టి తీరాలి, బాన్సువాడలో మనం చెప్పిన కేసీఆర్ చెప్పిన మనిషే గెలవాలి అని చెప్పేసి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మరి ఆ ప్రయత్నాల్లో భాగంగానే అన్ని రకాలుగా మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఎసరు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. సో ఆయన అనుచరులను కానీ అందరిని కూడా ఒకరొకరిని పార్టీలకు ఆయన నుంచి దూరం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్గా. సో అవన్నీ గమనించుకొని పోచారం శ్రీనివాసరెడ్డి మళ్ళీ కేసీఆర్ గురించి కొంచెం మంచి మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిండు నిన్న. సో అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోలేనని చెప్తుండు. ఆయన హయాంలోనే నా నియోజకవర్గంలో అభివృద్ధి, కాంగ్రెస్ కండువా కాదు జాతీయ జెండా కప్పుకున్న, వామ్మో ఇది మామూలు అబద్ధం కాదు, ఇది పక్కా కాంగ్రెస్ కండువా కప్పుకొని రేవంత్ రెడ్డి సమక్షంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో, బట్టి విక్రమార్క గారి సమక్షంలో పార్టీ మారి ఇప్పుడు ఈరోజు అది జాతీయ జెండా అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే జాతీయ జెండా కాంగ్రెస్ జెండా 3 రంగులు సేమ్ ఉంటాయి కాబట్టి అట్లా కవర్ చేస్తున్నాడట. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు, పదవి డబ్బు కోసం మారలేదు, రాజకీయ పరిస్థితులు అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా. సో 6 నెలల్లో నిధులు ఇస్తామని ఇవ్వలేదు, మంత్రులు సీఎం మాట వినడం లేదు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో ఇది మొత్తం మీద అయితే పోచారం శ్రీనివాసరెడ్డే కాదు మరి టీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎవరైతే పార్టీ మారారో వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారు బలమైన బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళని నెక్స్ట్ టైం ఓడగొట్టడానికే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు తీసుకోలేదు అని చెప్పేసి ఒకవేళ సరే ఇప్పుడున్న పరిస్థితులలో తీసుకున్నా కానీ వీళ్ళకైతే ఇటువంటి వారికైతే మళ్ళీ టికెట్ ఇస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కూడా తెలుసు, ఆయన కూడా ఎవరిని ఎట్లా దొక్కి పెట్టాలి ఏం చేయాలనేది అన్ని సకల విద్యలు తెలుసు, కేటీఆర్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకోసారి నమ్మి మోసపోతారని మనం అయితే అనుకోలేము. సో కొంతమందికి ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకు కొంత అనుమానం మొదలైందనమాట. అరే వీళ్ళు పార్టీ మారారు మళ్ళీ వస్తామంటే ఇప్పుడు కేసీఆర్ ఎట్లా తీసుకుంటాడు, కేటీఆర్ ఎట్లా తీసుకుంటాడు, హరీష్ రావు ఎట్లా ఇన్వైట్ చేస్తాడు వాళ్ళని ఉంది. సో చేసిన వాళ్ళకైనా కానీ వీళ్ళకు మళ్ళీ టికెట్ ఇస్తాడు అనేది అయితే మాత్రం మనం గ్యారెంటీ అయితే చెప్పలేము. వీళ్ళకు ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ బీజేపీలోకి పోవడం. సో బీజేపీ కూడా తెలంగాణలో గెలవడానికి వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ కాంగ్రెస్లో అసంతృప్తి ఉండి అక్కడ కేసీఆర్ మోసం చేసి వచ్చిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఉన్న మార్గం ఒకే ఒక ఆప్షన్ బీజేపీలోకి పార్టీకి మారడమే అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో కేసీఆర్ ఇది సేమ్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రాజకీయ ఉద్దండుడు అనే చెప్పుకోవచ్చు. అందుకనే ఆయన ఏ టయానికి అనుకూలంగా ఆ మాటలు మాట్లాడుతున్నట్టు మనము అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప వీళ్ళని కేసీఆర్ మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తాడని మనమైతే ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ చేసినా కానీ టికెట్ రాదైతే మాత్రం అయితే కన్ఫర్మ్.